ఇది మనకు కనిపిస్తున్న ఈ ప్రాజెక్టు బెంగళూరు హైవే NH44 అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి బిగ్గెస్ట్ హైవే. ఇది మనకి ఈ హైవే ఆనుకొని ఉండే ఈ ప్రాజెక్టు 25 ఎకరాల ప్రాజెక్ట్ అనమాట. సో టాప్ ప్రీమియం విల్లా ప్లాట్స్. సార్ మంచి డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా మనకి కాంపౌండ్ వాల్ కట్టడం అయితే జరిగింది. సార్ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్స్ మొత్తం కూడా రెవెన్యూ ప్లాంటేషను, వాటర్ కలెక్షను, డ్రైనేజు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. 25 ఎకరాల ప్రాజెక్ట్ మొత్తం డెవలప్మెంట్ అయితే కంప్లీట్ చేశారు. 90% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 10% BT రూట్స్ వేయాలంతే. హైవే పేసింగ్ ఆనుకుని ఈ ప్రాజెక్టు మనకి ఇక్కడ పోలేపల్లి సెజ్ కూడా ఉంది. ఇక్కడ 1000 acres. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ 3 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జాబ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఈ పోలేపల్లి సెజ్కుని ఈ ప్రాజెక్ట్కి 500 meters దూరంలో ఉన్నది. అట్లని ఇక్కడ బెంగళూరు హైవే చూసుకుంటే మనకి కనెక్టివిటీ చాలా దగ్గర ఉంది. రైల్వే కనెక్టివిటీ చాలా దగ్గర, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గర. అండ్ అట్లనే చూసుకుంటే మనకి షాద్ నగరు, బాలానగరు, జడ్చర్ల కూడా కనెక్టివిటీ చాలా బాగుంటుంది. జడ్చర్లలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ 100 ఎకరాల ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకుంది. అదే ఐటీ పార్క్ కూడా మనకి 330 ఎకరాల్లో అక్కడ కూడా డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఇంక దాంతోపాటు చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మనకు ఉన్నది మనకి జడ్చర్లలో. సో ఈ జడ్చర్ల ప్రాజెక్ట్ నుంచి జడ్చర్ల నుంచి ఈ ప్రాజెక్ట్కి 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ ప్లాట్ కొనుక్కున్న తర్వాత రీసేల్ కూడా తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలేపల్లి సెజ్, జడ్చర్ల ఇదంతా కనెక్టివిటీ బాగుంది కాబట్టి.